హాయ్ ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ 200 సబ్స్క్రైబర్స్ అనమాట. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో నేను మెన్షన్ చేశాను మీ అందరికీ థ్యాంక్ యూ. బట్ మళ్ళీ మీకు వీడియోలో కూడా చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. కంపల్సరీ మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసినందుకు మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే పక్కా షేర్ చేస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు నా వీడియోస్ ఫాలో అవుతూ సరిపోద్ది అంటే లేదు. నా వీడియో కోసం మీరు వెయిట్ చేయకండి. మీ ప్రిపరేషన్ అనేది మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. అదే టైంలో నేను ఈవినింగ్ టైంలో నేను అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం వీడియోస్. సో ఈవినింగ్ మీరు లైక్ పడుకునే ముందు కానీ లేదంటే ఫ్రీ టైంలో ఒకసారి మీరు నా వీడియో చూసారంటే ఎంతో కొంత నాలెడ్జ్ పక్కా గెయిన్ చేస్తారనమాట. షార్ట్ కట్స్ చెప్పడం జరుగుతుంది. ఇంకా అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమి ఉంటే వాటి మీద నేను ఎక్కువ ఫోకస్ చేసి వాటిని మీకు నేర్పించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సింబల్స్ అండ్ నోటేషన్స్లో సెకండ్ టాపిక్ అనమాట. ఆల్రెడీ నేను సింబల్స్ అండ్ నోటేషన్స్లో కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అనే టాపిక్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. సో దాని మీద మనకి 3 to 5 క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను. ఆ 3 to 5 క్వశ్చన్స్ ఓన్లీ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ మీద అంటే కాదు, ఇవన్నీ టాపిక్స్ మీద కలిపి 3 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి సింబల్స్ అండ్ నోటేషన్స్లో ఉన్న టాపిక్స్ అనమాట. ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు బికాస్ ఆఫ్ లైట్ అనమాట, కాకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ టైం నేను అక్కడ కూడా కనిపించేలా ప్రాపర్ లైటింగ్తో వస్తాను. సో ఆల్రెడీ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అనే టాపిక్ మనకి అయిపోయింది. ఇప్పుడు నేను సింబల్స్ అండ్ సింబల్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్ ఒకటి, ఆర్డర్ ర్యాంకింగ్ ఒకటి, మీనింగ్ఫుల్ ఆర్డర్ ఒకటి, మీనింగ్ఫుల్ ఆర్డర్ రాసాను, మీనింగ్ఫుల్ ఆర్డర్ ఇది. మీనింగ్ఫుల్ ఆర్డర్ ఒకటి, డిక్షనరీ ఒకటి, బాడ్మాస్ రూల్ ఒకటి, ఇది ఒకటి అనమాట. దీన్ని ఏమంటారు కూడా నాకు తెలియదు, మిస్లేనియస్ సంథింగ్ ఏదో, సారీ ఫర్ దట్. సో ఇది కూడా ఒక టాపిక్ అనమాట. ఈ టాపిక్స్ అన్ని ఇప్పుడు నేను కవర్ చేస్తాను దీంట్లో. మీరు చూస్తే ఇక్కడ ఏబిసిడీలు అన్ని రాశాను. మీకు ఏబిసిడీలు రావు కొత్తగా నేర్పించాలంటే కాదు. ఇది ఎందుకు రాశానంటే మీకు ఫర్దర్గా అర్థమవుతుంది. ఇదే మనకి కోడెడ్ అండ్ డీకోడింగ్లో కూడా మనకి యూజ్ అవుతుంది. అలాగే మీకు సింబల్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్లో కూడా ఈ ఏబిసి అన్నది మీకు వాడడం జరుగుతుంది అనమాట. ఓకే, స్ట్రైట్గా మనం సింబల్స్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్లోకి వెళ్ళిపోదాము. దీంట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు, మనం ఎలా దాంట్లో ఆన్సర్ చేయాలి, ఓకేనా? నేను డైరెక్ట్గా ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఫస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ సెపరేట్గా ఏముండదు, క్వశ్చన్స్ వైజ్ మనం వీటికి అన్నిటికి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, ఈ లెంత్ ఒక 40 to 45 మినిట్స్ ఉండొచ్చు అనుకుంటా ఈ వీడియో. కొంచెం ఓపిక్గా వినండి, ఎందుకంటే మనకి సీజర్ ఎగ్జామ్ ఉన్నది చాలా దగ్గరలో ఉంది, ఇంకా హార్డ్లీ 2 monthsలో ఉంది. సో టాపిక్స్ అన్ని మనం ఫాస్ట్గా కవర్ చేసుకుంటే వెళ్ళాలి. ఒక్కొక్క వీడియో మనం 20 మినిట్స్ సెపరేట్ పార్ట్స్గా పెట్టుకుంటుంటే అవ్వట్లేదు. ఎక్కువ లెంత్ ఉన్న వాళ్ళు చాలా మంది వ్యూవర్స్ కూడా చూడట్లేదు ఏం వింటాంలో ఈ క్లాస్ అనేది. కాకపోతే చాలా ఇంపార్టెంట్ క్లాస్ అనమాట. సో మీరు వినడానికి ట్రై చేయండి లాస్ట్ దాకా, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు. సో మనం ఇంకా సోది లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏం చెప్పాను మీకు, సింబల్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అన్నాను. దీంట్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు, ఓకేనా? నేను ఫస్ట్ డైరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడండి క్వశ్చన్లో, జిహెచ్బి ఎల్ఏఎస్ ఎంకేటి బీజీఓ ఎస్ఆర్వి. ఏంటివి? ఆల్ఫాబెట్స్ ఏదో ఆర్డర్ లేకుండా ఎలా పడితే అలా రాసాం. ఏం లేదు, క్వశ్చన్లో వాడు ఇలా ఇచ్చాడండి. దీంట్లో వాడు ఏం అడిగాడంటే, క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. దీంట్లో మనం ఇంగ్లీష్ అర్థం చేసుకోవడంలోనే మనకి చాలా ఆన్సర్ అనేది ఇంగ్లీష్ అర్థం చేసుకోవడంలోనే వచ్చేస్తుంది. ఇఫ్ ఎ థర్డ్ ఆల్ఫాబెట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద వర్డ్స్, ఏమన్నాడు? థర్డ్ ఆల్ఫాబెట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్డ్స్ అంటే ఇవి మనకి మొత్తం 5 different వర్డ్స్ అండి. వాళ్ళు ఇలా సెపరేట్ చేసేవాడు, కాకపోతే స్పేస్గా ఇస్తాడు. సో ఈ 5 different వర్డ్స్ అంటే దీంట్లో థర్డ్ ఆల్ఫాబెట్ గురించి సెపరేట్గా మెన్షన్ చేస్తున్నాడు. థర్డ్ ఆల్ఫాబెట్ అంటే ఏమొస్తుంది? ఇది కదా థర్డ్ ఆల్ఫాబెట్ అంటే ప్రతి దాంట్లో. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ద థర్డ్ ఆల్ఫాబెట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద వర్డ్స్ ఇస్ చేంజ్ టు ద నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే థర్డ్ ఆల్ఫాబెట్ అన్నది నెక్స్ట్ ఆల్ఫాబెట్తో రీప్లేస్ అయిందంట ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. అంటే బి తర్వాత ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేది ఏంటి? సి అంట. ఆ బి అనేది సి కింద మారింది, మిగతా జిహెచ్ అనేది ఆటోమేటిక్గా అలాగే ఉందంటే దాని గురించి మనం స్పెషల్ మెన్షన్ ఏం చేయలేదు. అంటే ఇప్పుడు జిహెచ్సి అలా ప్రతి దాంట్లో అన్నాడు. ఎల్ఏ ఇక్కడ కూడా సి పెట్టాలా? సి కాదు, ఎస్ తర్వాత వచ్చి ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఎస్ తర్వాత ఏముంది? టీ ఉంది. సో ఎల్ఏటి అనమాట. అలాగే ఎంకే, టీ తర్వాత ఏముంది మనకి? యూ ఉంది, ఎంకేయు. బీజీ, ఓ తర్వాత ఏముంది మనకి? ఓ తర్వాత పి ఉంది, బీజీపీ. ఇదేదో బీజేపీలా ఉంది. నెక్స్ట్ ఎస్ఆర్వి, వి తర్వాత ఏముంది మనకి? డబ్ల్యూ ఉంది, ఎస్ఆర్ డబ్ల్యూ. క్వశ్చన్లు ఇక్కడ దాకా ఇచ్చాడు, కానీ క్వశ్చన్లో మనకి ఏం అడుగుతున్నాడు? ఇదేనా అడిగేది వాడు? ఇది కాదు అడిగింది వాడు. ఏం అడిగాడు? హౌ మెనీ వర్డ్స్ దస్ ఫార్మ్ హ్యావ్ మోర్ దెన్ 2 different కాన్సనెంట్స్. మోర్ దెన్ 2 different కాన్సనెంట్స్ అంట. అంటే మనకి ముందు కాన్సనెంట్స్ అంటే ఏంటి, ఓవల్స్ అంటే ఏంటి తెలియాలి. ఇవన్నీ మాకు తెలుసురా, నువ్వు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పు. సారీ అలాంటి వాళ్ళకి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓవల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. వీటిని ఓవల్స్ అంటారనమాట. ఎందుకు ఓవల్స్ అంటారంటే ఇంగ్లీష్లో ఏ వర్డ్స్ అయినా చూసుకో, ఇవి లేకుండా నీకు ఇంగ్లీష్ పదాలే ఉండవు. సో వీటిని ఓవెల్స్ అంటారు, రిమైనింగ్ అనేది కాన్సనెంట్స్ అంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారు అంటే మోర్ దాన్ 2 కాన్సనెంట్స్ ఉండాలంట, అంటే 2 + కాన్సనెంట్స్. మోర్ దాన్ 2 అంటే ఈక్వల్ టు 2, లెస్ దాన్ 2 కాదండి, గ్రేటర్ దాన్ 2 అనమాట. ఈక్వల్ టు 2, గ్రేటర్ దాన్ 2 కాదు, లెస్ దాన్ 2 కాదు, గ్రేటర్ దాన్ 2 కావాలంట. ఒక్కొక్క ఆల్ఫాబెట్ ఒక్కొక్క వర్డ్లో నీకు 2 కన్నా ఎక్కువ కాన్సనెంట్స్ ఉండాలంట. ఇప్పుడు మనం లెక్క పెడదాం ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయో. దీంట్లో మనకి ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి? మొత్తం 3 కాన్సనెంట్సే. ఎందుకు? దీంట్లో ఈ ఐఓయు అన్నం లేదు కదా. దీంట్లో ఒక ఓవల్ ఉంది, అంటే ఇవి 2 కాన్సనెంట్స్.
దీంట్లో ఒక ఓవల్ ఉంది, దీంట్లో 2 కాన్సనెంట్సే, దీంట్లో 3కి 3 కాన్సనెంట్సే, దీంట్లో 3కి 3 కాన్సనెంట్సే. సో మన క్వశ్చన్ ఏమడిగాడు, హౌ మెనీ 2+ కాన్సనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్. సో దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, మొత్తం మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, అలాగా మొత్తం 3 వర్డ్స్ ఉన్నాయి. ఆన్సర్ ఏంటి 3 అనమాట. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఇందులో నువ్వు సాల్వ్ చేయడానికి ఏముంది, ఏబిసిడీలు నీకు అన్ని వచ్చు, 1 to 3 లెక్క పెట్టడం వచ్చు, ఏవో కూడా తెలుసు. కాకపోతే ఇందులో నీకు రావాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం. ఇంగ్లీష్లో క్వశ్చన్ నువ్వు ఎంత బాగా అర్థం చేసుకున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. నీ క్వశ్చన్లో నువ్వు క్వశ్చన్ని ఫ్రేమ్ చేయలేకపోతే ఆన్సర్ అనేది రాదనమాట. సో నువ్వు ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేసుకోవడం నీకు రావాలి. నెక్స్ట్ ఇదే దీంట్లో నేను ఇంకో క్వశ్చన్ అడిగాడు, ఇది ఆన్సర్ కదా, ఇది రఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇదే సిరీస్లో అడిగాడు అనమాట. ఏం అడిగాడు క్వశ్చన్, ఇన్ ఈచ్ ఆఫ్ ద వర్డ్స్ ఆల్ ఆల్ఫాబెట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. రివర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంట. అంటే రివర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే GHB ఉంది, అంటే మనం డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. GHBలో లాస్ట్ టైం వస్తుంది జియా హెచ్చా బియా, హెచ్ లాస్ట్ వస్తుంది, జీ లాస్ట్ తర్వాత వస్తుంది, తర్వాత బి వస్తుంది. ఇది కదా రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే. నార్మల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే BGH వచ్చేది, కాకపోతే ఇప్పుడు రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అడిగారు కాబట్టి HGB అనమాట. LAS కూడా అలాగే చూడండి, SLA. MKT కూడా రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూడండి, TMK. BGO చూడండి, GOGB. SRVకి VSR. ఇవి మనం రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు దాంట్లో, హౌ మెనీ వర్డ్స్ విల్ ఎండ్ విత్ ఓవల్ అంట. అంటే ఓవల్తో మనకి ఎన్ని ఎండ్ అవుతున్నాయి. ఇది ఓవలా కాదు, ఇది ఓవలా అవును, ఇది ఓవలా కాదు, లాస్ట్ ఇది బి ఓవలా కాదు, ఇది ఆర్ ఓవలా కాదు. AEIOO ఉంటే దాంట్లో అవి మనం కౌంట్ చేసుకోవాలి. AEIOO లేవు కాబట్టి లాస్ట్ ఎండింగ్లో అవి మనం కౌంట్ చేసుకోకూడదు. ఎందుకు కౌంట్ చేసుకోకూడదు అంటే క్వశ్చన్లో అదే అడిగాడు వాడు, హౌ మెనీ వర్డ్స్ విల్ ఎండ్ విత్ ఓవల్. సో ఓన్లీ 1 వర్డ్ అనమాట ఓవల్తో ఎండ్ అయింది. సో ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 1 ఆన్సర్ దీనికి. సో ఈ విధంగా మనకి సింబల్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా నేను ఇందులోనే ఇంకా ఎలాంటి మోడల్ అడగొచ్చు, సేమ్ అదే టాపిక్లో ఇంకా ఎలాంటి మోడల్స్ అడగొచ్చు, అది కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసి ఉండాలన్నమాట. ఇంగ్లీష్ ఫ్రేమింగ్ అనేది మీకు మస్ట్ అండ్ షుడ్ రావాలి. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఇలాగా, y48a@df3 #RN1M copyright WP delta J2E5 ఇలా ఏదో సంథింగ్ ఇంకా చాలా ఉంది క్వశ్చన్. నేను అంతా రాయట్లేదు, మీకు ఎగ్జాంపులే కాబట్టి ఎంతనో సరిపోద్ది. ఇట్లా నీకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, క్వశ్చన్ ఏం అడిగాడంటే జాగ్రత్తగా వినండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సెవెంత్ టు ద రైట్ ఆఫ్ 19th ఫ్రమ్ ద రైట్ ఎండ్. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, విచ్ ఈస్ ద 7th టు ద రైట్ ఆఫ్ 19th ఫ్రమ్ ద రైట్ ఎండ్. అంటే ఏంటంటే ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం నీకు ఏమర్థమైంది, ఫస్ట్ మనం రివర్స్లో చూసుకుందాం. 19th ఫ్రమ్ ద రైట్ ఎండ్ నుంచి ఏదైతే ఉందో దానికి 7th రైట్ సైడ్ 7th ఏది ఉందన్నది అదే ఆన్సర్. సో చాలా సింపుల్, నీకు లెక్కెట్టడం వచ్చుంటే చాలు. లెక్కెట్టడం అంటే ఏంటి, లెక్కెత్తనాడు అయ్యా సుబ్బా అని ఉంటుంది, అక్కడ నువ్వు ఇక్కడ లెక్కెట్టాలన్నమాట. సో నువ్వు కౌంట్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఏం కౌంట్ చేయాలి, 19th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అంట. సో దీంట్లో నువ్వు కౌంట్ చేయి, 19th ఉంది అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ కదండి, ఇది రైట్ హ్యాండ్ కాబట్టి రైట్ హ్యాండ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ నుంచి 19th పొజిషన్ ఏముందో చూసుకుంటాము. ఏముంది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. 19th ఏమొచ్చింది నీకు, 8 వచ్చింది. క్వశ్చన్ ఏం అడిగాడు, ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ 19th ఏముందని అడిగాడా, కాదు, దానికి 7th రైట్ సైడ్ 7th ఏముందని అడిగాడు. 7th టు ద రైట్ ఆఫ్ అంట, అంటే దీనికి రైట్ సైడ్ 7th ఏ లెటర్ ఉంది, 1 2 3 4 5 6 7 ఏముంది, అది ఆర్ ఉంది. ఆన్సర్ ఏంటి, ఆర్. దీనికి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ రివర్స్లో రా. ఫస్ట్ 19th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అన్నాడు కాబట్టి 19th అన్నది ఏదో లెక్క కౌంట్ చేయి. అది కౌంట్ చేసిన తర్వాత దానికి రైట్ సైడ్ నీకు 7th ఏమున్నదని చూసుకో. సో అలా అంటే నీకు రైట్ సైడ్ అడుగుతానంటే లేదు, నీకు లెఫ్ట్ నుంచి కూడా అడగచ్చు, రైట్ నుంచి కూడా అడగచ్చు. క్వశ్చన్ అడగదు, నువ్వు అర్థం చేసుకో. క్వశ్చన్ ఏమడిగాడు అది మాత్రం ఆన్సర్ చేయి, ఎక్స్ట్రా నువ్వు థింక్ చేయకు. ఈ కౌంటింగ్ అనేది నీకు ఈజీయే, కాకపోతే నీకు ఎక్కడ ట్రబుల్ అవుతారండి చాలా మంది క్వశ్చన్ చదవడంలో. 7th టు ద రైట్ ఆఫ్ 19th ఫ్రమ్ ద రైట్ అని ఫస్ట్ ఏం చేస్తారంటే 7th రైట్ నుంచి 7th ఏంటో కౌంట్ చేస్తారు, తర్వాత దాని నుంచి 19th అనేది కౌంట్ చేసుకుంటారు. అలా కాదు, ఇక్కడ చూడండి రైట్ ఆఫ్ అన్నాడు అంటే దానికి రైట్ సైడ్ ఏముందని. సో నువ్వు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్ అడిగాడు, ఇదే రకంగా నీకు చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. నువ్వు ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయంటే నువ్వు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ ఇంక ఇదే సమ్లో నీకు మోడల్స్ కానీ అన్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీకు ఇలాంటి టాపిక్లో నీకు ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు అన్నవి నువ్వు ఆన్సర్ చేయగలవు.
ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా నీకు అవుతుంది, అలాగే నీకు ఫాస్ట్నెస్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు నంబర్స్లోకి వెళ్దాం. 428 అన్నాడు. 420 కాదండి, 428 అంట. 428, 391, 745, 682, 534. ఇలా నీకు ఒక 5 డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చాడు. క్వశ్చన్ ఎలా అడిగాడంటే ఇఫ్ ఆల్ ద నంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంట. అంటే ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ కదా. నువ్వు డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? హైయెస్ట్ టు లోయెస్ట్. వీటిలో హైయెస్ట్ నెంబర్ ఏది? 745 కదా. ఫస్ట్ నేను 745 రాశాను. తర్వాత హైయెస్ట్ 682 కాబట్టి అది రాశాను. తర్వాత 534 ఉంది కాబట్టి 534 రాశాను. తర్వాత 428 రాశాను. తర్వాత 391 రాశాను. ఇక్కడ దాకా క్వశ్చన్ అర్థమైంది, బాగానే ఉంది. నెక్స్ట్ ఏం అడిగాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద సమ్ ఆఫ్ ఆల్ 3 digit ఆఫ్ ఎ నంబర్ విచ్ ఇస్ ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్. మళ్ళీ క్వశ్చన్ జాగ్రత్త చదవండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద సమ్ ఆఫ్ ఆల్ 3 digits ఆఫ్ ఎ నంబర్ విచ్ ఇస్ ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఆప్షన్ 16 ఇచ్చాడు, 19 ఇచ్చాడు, 14 ఇచ్చాడు, 15 ఇచ్చాడు. వీటిలో ఆన్సర్ ఏదని అడిగాడు. అంటే క్వశ్చన్ చూడు ఏం అడిగాడు. దాంట్లో అన్ని డిజిట్స్ అంటే కౌంట్ కలిపితే నీకు సమ్ అన్నది ఏమవ్వాలంటే అది సమ్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. దేని సమ్ అడుగుతున్నాడు? లెఫ్ట్ సైడ్ అడిగాడా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సమ్ ఆఫ్ ఆల్ విచ్ ఇస్ ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంట. ఇది లెఫ్ట్, ఇది రైట్ కదా. ఫోర్త్ ఏముంది? 1 2 3 4 ఇది ఉందండి. మనం అనుకున్నట్టు 428 వచ్చింది. 428కి సమ్ చేస్తాను ఏది వస్తుందని అడిగాడు అంతే. 4 + 2 ఎంత? 4 + 2 6. 6 + 8 ఎంత? 14. ఆన్సర్ ఏంటి దీనికి? 14. ఇంత ఈజీ అనమాట. నువ్వు ఏం చేయాలంటే జస్ట్ నువ్వు అసెండింగ్ ఆర్ డిసైడింగ్ అని అడిగాడు. డిసైడింగ్ అన్నాడు కాబట్టి డిసైడింగ్లో రాసావు. తర్వాత ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. 1 2 3 4 ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇది. దీని సమ్మె అడిగాడు. దాని సమ్మె ఎంత? 14. నీకు కౌంట్ చేయడం వచ్చి ఉండాలి. సమ్స్ ప్లస్ మైనస్ ఇవి చేస్తుంటే నీకు ఈ సమ్ అనేది వచ్చేస్తుంది. సో ఇలాగే నీకు ఇంకో క్వశ్చన్ ఏం అడిగాడంటే వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ సెకండ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్ ఇస్ డివైడెడ్ బై ద ఫస్ట్ డిజిట్ అంట. దీంట్లో లోయెస్ట్ డిజిట్ ఏది మనకి? అన్నిటిలో డిసెండింగ్ ఆర్డర్ ఆల్రెడీ రాసేసాం. సో లోయెస్ట్ ఏది మనకి? 391 కదా. 391 ఏం అడిగాడంటే ఈ సెకండ్ డిజిట్ అన్నది ఫస్ట్ డిజిట్తో డివైడ్ చేస్తే నీకు ఆన్సర్ ఎంత అని అడిగాడు అంతే. అంటే 9 / 3 చేస్తే నీకు ఎంత వస్తుంది? ఆన్సర్ 3 వస్తుంది. ఇది అక్కడ ఆప్షన్ అడిగి చూసారా ఎంత ఈజీగా ఉందో. నువ్వు ఇలాంటి సమ్స్ నీకు ఎగ్జామ్లో మెయిన్గా ఫోకస్ చేసేది. ఇలా ఇంత ఈజీ సమ్స్లో నువ్వు ఆన్సర్స్ నువ్వు స్కోర్ అనేది నువ్వు గెయిన్ చేయలేకపోతే మిగతా కూడా మనకు చాలా కష్టం అవుతుంది. మనం ఎక్కడైతే ఈజీ ఉన్నాయో అక్కడ మనం పర్ఫెక్ట్గా మార్క్స్ అనేది ఎక్కువ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. నేను ఇక్కడ సెపరేట్గా వీళ్ళు స్టార్ మార్క్స్ ఎందుకు పెట్టారంటే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఇవే ఎక్కువ మనకి అడిగాడు. అలాంటి మిగతా పడగలేదు అంటే కాదు. ఎక్కువసార్లు రిపీటెడ్గా కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ టాపిక్ మీద, డిక్షనరీ టాపిక్ మీద అండ్ బాడ్మాస్ టాపిక్ మీద. బాడ్మాస్ చాలా చాలా ఇంపార్టెంట్. పక్క క్వశ్చన్స్ ఉంటాయి వీటి నుంచి. ఆ బాడ్మాస్ నేను మళ్ళీ మీకు సెపరేట్గా చెప్తాను. సో ఈ రకంగా మనకి సింబల్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అనే టాపిక్ అయిపోయింది. మీరు ఇంకా క్వశ్చన్స్ అనేవి చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీరు దీంట్లో పర్ఫెక్ట్ అయిపోతారు. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అయిపోయింది, సింబల్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఉంది ఇక్కడ? ఆర్డర్డ్ అండ్ ర్యాంకింగ్. ఆర్డర్డ్ అండ్ ర్యాంకింగ్ అంటే ఏంటి? నీ ర్యాంక్ నా ర్యాంక్ అనా? కాదు. నీ ర్యాంక్ నా ర్యాంక్ 1 1 1 2 2 2 ఇవి కాదు అక్కడ ర్యాంకింగ్ అంటే. పాయింట్లోకి వద్దాం లాగ్ చేయకుండా. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో క్వశ్చన్స్ ఎలా అవుతారు? దీనికి కూడా మనకి సెపరేట్ ఎక్స్ప్లెనేషన్ అంటూ ఏమి ఉండదు. క్వశ్చన్ బట్టే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్లో ఎలా చెప్పాను అది మీకు క్లియర్గానే ఉందనుకుంటున్నాను. నేను క్లియర్గా లేకపోతే మళ్ళీ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను సెపరేట్గా నోట్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ వేరే రకంగా ఏదైనా ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీకు స్కిప్ చేయడం కుదరదు. ఆర్డర్ ర్యాంకింగ్లోకి వద్దాం. ఆర్డర్ ర్యాంకింగ్లో క్వశ్చన్స్ ఎలా అడిగాడు? ఒక 5 members ఉండారండి. వాళ్ళు ఏమని ఇచ్చాడంటే PQTAB అంట. ఇలా 5 ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ హైట్స్లో ఉన్నారంట. ఏమడిగాడు? యాజ్ డిఫరెంట్ హైట్స్ అంట. ఓకే, బాగానే ఉంది. T ఈజ్ టాలర్ దాన్ P and B అంట. అంటే T అన్నవాడు P కన్నా పెద్ద అంట, అలాగే T అన్నవాడు B కన్నా కూడా పెద్ద అంట. టాలర్ అంటే గ్రేటర్ దాన్ కదండి, నేను గ్రేటర్ దాన్ సింబల్తో ఇండికేట్ చేశాను. నెక్స్ట్ బట్ షార్టర్ దాన్ A and Q. బట్ షార్టర్ దాన్ A, Q అంటే T అనేవాడే షార్టర్ దాన్ A అంట, అలాగే T ఈజ్ షార్టర్ దాన్ Q అంట. క్వశ్చన్లో ఏం అడిగాడు నీకు? P ఈజ్ నాట్ ద షార్టెస్ట్ అని ఇంకోటి ఇచ్చాడు. అంటే P అన్నవాడు లాస్ట్ కాదంట, నాట్ లాస్ట్. క్వశ్చన్ ఏం అడిగాడు మనకి? హూ ఇస్ ద టాలెస్ట్ అని అడిగాడు. ఓకేనా? హూ ఇస్ ద టాలెస్ట్ వీళ్ళు బట్టి ఏం లేదు, సింపుల్గా 5 ఉన్నారు కాబట్టి నేను 5 అండర్లైన్స్ వేసుకుంటున్నాను వాళ్ళ ప్లేసెస్ కోసం. అండర్లైన్స్ వేసిన తర్వాత ఏం చేశానంటే T అన్నవాడు P కన్నా పెద్ద, B కన్నా పెద్ద, అలాగే A కన్నా Q కన్నా చిన్న అంట. అంటే ఇద్దరు కన్నా చిన్న, ఇద్దరు కన్నా పెద్ద. ఆ ఇద్దరు ఇక్కడ ఉన్నారు అనుకో, వీళ్ళిద్దరు కన్నా చిన్న అవుతాడు, వీళ్ళిద్దరు కన్నా పెద్ద అవుతాడు. సో T ప్లేస్ మనకు తెలిసిపోయింది. T అనేది కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది అనమాట. T కన్నా పెద్ద వాళ్ళందరినీ ఇటు సైడ్ రాస్తాను, T కన్నా చిన్న వాళ్ళందరినీ ఇటు సైడ్ రాస్తాను. ఇది హైయెస్ట్ లోయెస్ట్ రేంజ్ అనుకోండి. హైయెస్ట్ హైట్స్ ఉన్న ఇటు సైడ్ రాస్తాను, లోయెస్ట్ హైట్స్ ఉన్న వాళ్ళు ఇటు సైడ్ రాస్తాను. T అన్నవాడు కరెక్ట్గా సెంటర్లో ఉన్నాడు. ఇప్పుడు T కన్నా పెద్ద వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? A, Q ఉన్నారు. T కన్నా చిన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? P, Q ఉన్నాడు. కాకపోతే మన క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారు? T కన్నా చిన్న ఇక్కడ కదా, P, Q ఇక్కడ రావచ్చు, లేదంటే Q, P ఇక్కడ రావచ్చు.
క్వశ్చన్ మనం కరెక్ట్గా మెన్షన్ చేసి చదివితే మీరు పీ ఈజ్ నాట్ లాస్ట్ అన్నాడు. పీ అన్నవాడు లాస్ట్ కాదంట, అంటే దాని వాల్యూ ఏంటి, పీ అన్నవాడు ఇక్కడ ఉంటాడంట, అంటే ఇంకెక్కడ ఉంటాడు పాసిబిలిటీ, ఓన్లీ ఇక్కడే ఉంది పీ. ఇక్కడ పీ ఉందంటే మనకి మిగిలిపోయింది ఏంటి, క్యూ ఇక్కడ వస్తుంది. సో మనకి పీ క్యూ వాల్యూస్ తెలిసిపోయి ఇప్పుడు దీన్ని బట్టి మనకి హూ ఇస్ ద లోయెస్ట్ హైట్ అంటే మనం ఏం చెప్తాం, లెస్ హైట్ ఎవరు ఉందంటే మనం ఏం చెప్తాం, క్యూ ఇస్ ద షార్టెస్ట్ వన్ అమాంగ్ ఆల్ ఆఫ్ దెమ్ అని చెప్పి పెట్టేస్తాం, ఇవి మనం కౌంట్ చేయకుండా. కానీ మనకి అడిగింది ఏంటి, హూ ఇస్ ద టాలెస్ట్ అంటే మనకి ఇక్కడ ఎవరు ఉంటాడు అన్నది కావాలి. మళ్ళీ క్వశ్చన్ జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు నెక్స్ట్ ఏం ఎవరెవరు మిగిలిన మనకి ఏ క్యూ అన్నారు, టీ కన్నా ఏ క్యూ పెద్ద అంటే ఏంటి, మనం ఏ ఇక్కడ రాయొచ్చు, క్యూఆ పీబీ కదా, సారీ అని క్వశ్చన్ నేను సరిగ్గా చదవలేదు, పీబీ అంట సారీ. ఇక్కడ ఏ ఇంకా క్యూ మిగిలరు, టీ కన్నా ఏ క్యూ అన్న వాళ్ళు పెద్ద అంట. సో ఏ క్యూ ఇక్కడ రావచ్చు, క్యూ ఏ ఇక్కడ రావచ్చు. ఇందాక మనకి పీ కండిషన్ ఇచ్చినట్టు ఇక్కడ ఏ కానీ క్యూ కానీ కండిషన్ ఇవ్వలేదు. ఏం కండిషన్ అనేది, వీళ్ళు ఫస్ట్ ఉండరు వీళ్ళు సెకండ్ అని వాళ్ళ కండిషన్ ఏమి ఇవ్వలేదు. సో మనకి ఏ క్యూ అన్న వాళ్ళు ఇక్కడైనా ఉండొచ్చు ఇక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు పర్టికులర్గా మన క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఎవరు ఎక్కువ టాలెస్ట్ ఎవరు తక్కువ టాలెస్ట్ అన్నది మనం ఆన్సర్ ఏం పెట్టాలంటే నాట్ డిటర్మైన్, అంటే మనం చెప్పలేమని. ఇక్కడ ఆప్షన్లో అదే ఉంది, కెనాట్ బి డిటర్మైన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే యాక్చువల్గా ఏ అని ఇచ్చాడు, క్యూ అని ఇచ్చాడు, పి అని ఇచ్చాడు, నెక్స్ట్ పిఆర్ బి ఇచ్చాడు, కెనాట్ బి డిటర్మైన్ అని ఇచ్చాడు. ఒకవేళ మనం షార్టెస్ట్ అంటే డైరెక్ట్గా బి అని పెట్టవచ్చు, సెకండ్ షార్టెస్ట్ అంటే పి అని పెట్టచ్చు, థర్డ్ షార్టెస్ట్ అంటే టీ అని పెట్టచ్చు. కానీ మనకి హైయెస్ట్ ఎవడంటే మనం చెప్పలేము, ఎందుకంటే వాడు పర్టికులర్గా కండిషన్ అనేది మెన్షన్ చేయలేదు, ఎలా అయితే పీక్ మెన్షన్ చేసాడు అలాగా. సో ఈ క్వశ్చన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను కొంచెం తడబడ్డాను ఈ క్వశ్చన్లో, అండ్ ఇక్కడ పీక్ బదులు క్యూ అన్నది పెట్టాను, అది కొంచెం నేను క్వశ్చన్ సరిగ్గా చూడకపోవడం వల్ల అంతే. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ నేను చేయను, మీకు అర్థమయ్యేలాగా నేను తడబడకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ వీడియోకి ఈ వీడియో కొంచెం ఇంప్రూవ్ అయ్యానని అనుకుంటున్నాను ఎక్స్ప్లెనేషన్లో. ఇన్కేస్ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ నాకు నేను వీడియోస్ చూసుకున్నప్పుడు కనిపిస్తే పక్కా నేను నెక్స్ట్ టైం డెవలప్ చేసుకుంటాను నాలో నాకు. సో ఈ రకంగా మనకి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎన్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ఎమ్ అంట, అంటే ఎన్ మోర్ ఇంటెలిజెంట్ కాబట్టి ఎన్ సైడ్ పెట్టాను నేను యారో మార్క్. ఎమ్ ఈజ్ నాట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ వై అంట, అంటే ఎమ్ వై అంత ఇంటెలిజెంట్ కాదంట, అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి వై ఇంటెలిజెంట్ కదా ఎమ్ కన్నా, అంటే ఎమ్ వై సైడ్ పెట్టాను. ఎక్స్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ వై అంట, అంటే ఎక్సే ఇంటెలిజెంట్ అంట వై కన్నా. నెక్స్ట్ బట్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఎన్, అంటే ఎన్ కంటే తోపు అయితే కాదంట, అంటే ఎన్నే తోపు అంటుంది డైరెక్ట్గా ఎవరు, ఎక్స్ అనేవాడు, అవునా. నెక్స్ట్ హూ ఈజ్ మోస్ట్ ఇంటెలిజెంట్ ఆఫ్ ఆల్ అంట, వీళ్ళందరిలో ఎవరు మోర్ ఇంటెలిజెంట్. యాక్చువల్లీ వీళ్ళందరిలో ఎవరు ఇంటెలిజెంట్ అని అడిగితే అందులో నేను ఉంటే నాకు నేనే ఇంటెలిజెంట్ అని చెప్పుకుంటాను, కానీ అక్కడ నేను లేను కాబట్టి మనం కంపల్సరీ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయాలి. సో క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఇప్పుడు మళ్ళీ ఇందాకలాగా మనం ఇక్కడ 5 రాసుకోవాలా, 5 ఎన్ని ఉన్నాయి, 1 ఎమ్ ఎన్ ఎక్స్ వై 4 కదా, ఇలా 4 రాసుకుని మనం ఆర్డర్ చేసుకుంటే వెళ్ళాలా, లేదంటే దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉందా, ఇలాంటి వాటిలో. సింపుల్గా చూడండి, మనకు టాలెస్ట్ అడిగాడు కదా, టాలెస్ట్ అంటే ఎవరు టాలెస్ట్ దీంట్లో మోర్ ఇంటెలిజెంట్ అడిగాడు కదా, మోర్ ఇంటెలిజెంట్ అంటే ఎవరు ఎక్కువ తెలివైన అని అడిగాడు. మనం జస్ట్ ఇందులో ఉన్న క్వశ్చన్స్ మనం కంపేర్ చేసుకొని చూద్దాం. ఎంతమంది కన్నా ఇంటెలిజెంట్ అండి ఎన్ అన్నవాడు ఎమ్ కన్నా ఇంటెలిజెంట్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ కన్నా కూడా ఇంటెలిజెంట్, అవునా. ఎన్ అనేవాడు ఎక్స్ కన్నా ఇంటెలిజెంట్, ఎమ్ అంటే ఇద్దరు కన్నా ఇంటెలిజెంట్ అనమాట ఎన్ అనేవాడు. ఇప్పుడు చూడండి ఎన్ కన్నా ఎవడో ఇంటెలిజెంట్ ఉన్నట్టు కనిపిస్తుంది, ఎంతో కంపేర్ చేసుకుంటూ వేరేవాడు ఎవడో ఇంటెలిజెంట్ అని చూపించాడా, ఇందులో చూడు నీకు ఎక్కడైనా ఎన్ని మెన్షన్ చేశాడా, లేదు. ఇక్కడ ఎక్కడైనా ఎన్ని మెన్షన్ చేశాడా, లేదు. అంటే నీకు ఎందుకంటే ఎవడు తోపని ఎక్కడ చూపించలేదు. ఇక్కడ చూస్తే మనం ఈ రెండింటికన్నా ఎన్నే తోపని ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి, ఎందుకంటే తోపు ఎవరు లేడు కాబట్టి నేనేం చెప్తానంటే ఎన్నే తోపు అని చెప్తాను, డైరెక్ట్గా వీళ్ళు చూడకుండా మిగతా ప్లేసెస్ రాయకుండా. సో ఇలాంటి క్వశ్చన్ అర్థం చేసుకుంటే నీకు ఎవరు ఇంటెలిజెంట్ అని డైరెక్ట్గా తెలిసిపోయింది, ఇందాక మనం ఆర్డర్ రాసుకోకుండా. ఈ విధంగా నువ్వు ఉన్న స్టేట్మెంట్స్ అన్నవి నువ్వు అర్థం చేసుకుని చేస్తే క్వశ్చన్ అనేది నువ్వు ఈజీగా 5 to 7 secondsలో నువ్వు ఈజీగా ఆన్సర్ చేయగలవు. ఇందాక మనకు పట్టిన టైం అరౌండ్ 8 to 10 seconds. ఆ లిస్ట్ రాసుకుని 5 members లిస్ట్ రాసుకుని ఎవరు పెద్ద ఎవరు చిన్న మళ్ళీ ఇక్కడ చూసుకుని కన్క్లూజన్స్ అలా కాకుండా ఇందాక క్వశ్చన్స్ తప్పదు, ఎందుకంటే టీ కన్నా ఇద్దరు పెద్ద అన్నారు, టీ కన్నా ఇద్దరు చిన్న అన్నారు కాబట్టి నువ్వు అన్ని చూసుకోవాల్సిందే. దీన్ని నువ్వు 2 రకాలుగా చూపించారు దీంట్లో ఏమన్నా డైరెక్ట్గా ఎన్నే పెద్ద అని చెప్పాడు కానీ ఎన్నకన్నా పెద్ద అని ఇక్కడ ఎక్కడ చూపించలేదు. క్వశ్చన్లో నీకు ఆన్సర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎన్నే మోర్ ఇంటెలిజెంట్ అని పెట్టేసావు. ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే నీకు ఎన్ ఇంటెలిజెంట్ అని ఇచ్చాడు, ఎమ్ ఇంటెలిజెంట్ అని ఇచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు, వై ఇచ్చాడు. సో నీకు ఆన్సర్ ఏం వచ్చింది, ఎన్ వచ్చింది. సో ఎన్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ అని డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేస్తావు. ఈ రకంగా నువ్వు చేస్తే టైం అనేది చాలా సేవ్ అవుతుంది, క్వశ్చన్ నువ్వు అర్థం చేసుకుంటే. ఈ రకంగానే నీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని 100 సార్లు చెప్తున్నాను, ఎందుకంటే 100 సార్లు చెప్తున్నాను అర్థం చేసుకోండి. క్వశ్చన్స్ అనేవి చాలా వచ్చాయి. ఆల్రెడీ మీరు మాక్ టెస్ట్లు రాస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఈ టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తున్నానని. సో అందుకని మరీ చెప్తున్నాను.
టైం తీసుకున్నా పర్లేదు, ఈ వీడియో 45 minutes వచ్చినా పర్లేదు, ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి ట్రిక్స్ మరి ఎన్నో తెలుసుకోవడానికి ట్రై చేయండి, టైం అనేది సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. వరుణ్ ఈజ్ టాలర్ దాన్ సంజయ్ అంట. వరుణ్ అంట ఇప్పుడు వరుణ్ ఏమన్నాడు, ఈజ్ టాలర్ దాన్ సంజయ్ అంట. సంజయ్ కింద టాల్ అంటాడు, మళ్ళీ హైట్స్లోకి వచ్చాడు. నెక్స్ట్ విపుల్ ఈజ్ టాలర్ దాన్ వరుణ్ అంట. విపుల్ ఈజ్ టాలర్ దాన్ వరుణ్. నెక్స్ట్ కృష్ణ ఈజ్ ఆల్సో నాట్ యాజ్ టాల్ యాజ్ విపుల్. అంటే కృష్ణ అన్నవాడు విపుల్ అంత పెద్ద ఏం కాదంట. అంటే దాని మీనింగ్ ఏంటి, విపులే పెద్ద అన్నాడు. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి అంతే. ఎవరికన్నా కృష్ణ అంట. ఇక్కడ సంజయ్, వరుణ్, విపుల్, కృష్ణ ఈ పేర్లు ఉన్నాయి కదా, ఈ పేర్లు గల వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తే పక్క కామెంట్ చేయండి మీ పేరు ఇదే అని చెప్పేసి. మీ పేరు గురించి ఇక్కడ వచ్చింది కాబట్టి కొంచెం మోర్ ఇంట్రెస్టింగ్గా చూడడానికి ట్రై చేయండి సమ్ని. నెక్స్ట్ కృష్ణ ఈజ్ ఆల్సో నాట్ యాజ్ టాల్ యాజ్ విపుల్ బట్ ఈజ్ టాలర్ దాన్ వరుణ్ అంట. అంటే కృష్ణ అన్నవాడు టాలర్ దాన్ వరుణ్ అంట, కానీ విపుల్ కాదంట. కృష్ణ ఈజ్ టాలర్ దాన్ వరుణ్. ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్లో, హూ ఈజ్ టాలెస్ట్ అన్నాడు. సో ఇందాకలాగే మనం కంపేర్ చేసుకుందాం ఈ స్టేట్మెంట్స్ బట్టే. ఒక పర్సన్ వీడికన్నా కంపారిజన్లో ఎవడన్నా హైట్ ఉండడం చూపించడా లేదా ఇంకేమైనా కంపేర్ అన్నీ మనం క్వశ్చన్లో చూద్దాం. చూడండి, వరుణ్ అనేవాడు సంజయ్ కన్నా పెద్ద అంట, కానీ వరుణ్ అనేవాడు విపుల్ కన్నా చిన్న. సో దాని మీనింగ్ ఏంటి, వరుణ్ అనేవాడు కాదు. నెక్స్ట్ విపుల్ అన్నవాడు వరుణ్ కన్నా పెద్ద, విపుల్ అన్నవాడు కృష్ణ కన్నా పెద్ద, కానీ విపుల్ కన్నా పెద్ద ఎవడైనా ఉన్నాడు ఇక్కడ, విపుల్ కన్నా టాలెస్ట్ ఏం లేదు. రెండు మనకి విపులే పెద్ద అని చూపించాయి, విపుల్ కన్నా పెద్ద మనకి ఇక్కడ ఎవడని చూపించలేదు. డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి, విపులే టాలెస్ట్ అని రాసేస్తాను. సో ఆప్షన్స్లో చూద్దాం, విపుల్ అన్నవాడు ఉన్నాడా లేదా. ఆప్షన్ ఏ వరుణ్ అంట, ఆప్షన్ బి విపుల్ అంట, ఆప్షన్ సి కృష్ణ అంట, ఆప్షన్ డి సంజయ్ అంట. సంజయ్ బదులు అజయ్ అని ఇచ్చుంటే నేను క్వశ్చన్ చదువుకుంటేనే అజయ్ అని ఆన్సర్ పెట్టేసేవాడిని, ఎందుకంటే నా పేరు ఉంది కాబట్టి. అలా చేసి ఉంటే నాకే నెగిటివ్ పోయేది, సరదాగా అన్నాను. లేదా నేను క్వశ్చన్ చాలా ఇంత ఈజీగా చేశాను కాబట్టి నేను నా పేరు ఉన్నా సరే నెగ్లెక్ట్ చేస్తాను, ఇక్కడే విపుల్ ఉంది కాబట్టి విపుల్ ఆన్సర్ టిక్ కొట్టేస్తాను. చూసారు మనకి ఎంత టైం సేవింగ్ ప్రాసెస్ అయ్యింది. ఇలా రాసుకునే కన్నా 1, 2, 3, 4 రాసుకుని ఒక్కొక్కటితో కంపేర్ చేసుకోకుండా క్వశ్చన్ అర్థం చేసుకుంటేనే నీకు ఆన్సర్ వచ్చేసింది. సో ఈ విధంగా నీకు ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ క్వశ్చన్స్ ఇంతేనా, ఇంకే రకంగా అడగడా అంటే మెయిన్ థింగ్ ఇంకో రకంగా అడగొచ్చు. ఎలా అంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను, అలాంటి మెథడ్లో మనం ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం. సో ఆ మెథడ్ 2 ఎగ్జాంపుల్స్ చేస్తే మనకి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ టాపిక్ కూడా అయిపోతుంది. అన్న నువ్వు ఏదో బుక్ పట్టుకున్నావు, ఈ బుక్ ఏంటి, నాకు ఈ బుక్ లేదు కదా, ఇప్పుడు నేను ఎలా చేయాలి. ఈ బుక్ అనే కాదు, నువ్వు ప్రీవియస్ క్వశ్చన్స్ చేసుకో. లేదంటే నీకు ఒక కాన్సెప్ట్ వచ్చిందంటే ఆ క్వశ్చన్స్ నీకు ఎక్కడి నుంచి అడుగుతా ఏముందండి, ప్రీవియస్ క్వశ్చన్ నుంచి అడుగుతాడా అడగని, లేదంటే వేరే ఎగ్జాంపుల్స్ నుంచి అడుగుతాడా అడగని, ఎక్కడి నుంచి ఆ బుక్ నుంచి అడుగుతాడా ఈ బుక్ నుంచి అడుగుతా. నీకు ఎందుకు ఏ బుక్ నుంచి అడిగితే, నీకు ఏం కావాలి, కాన్సెప్ట్ కావాలి. కాన్సెప్ట్ ఉంటే నువ్వు అది ఏ క్వశ్చన్ అడిగినా ఎక్కడి నుంచి అడిగినా నువ్వు చేసేలా ఉండాలి. సో కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ మీరు ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా, వెబ్సైట్ టెక్స్ట్ బుక్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ అనే కాదు, అలా మీకు చదువుకోవడానికి చాలా వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేశారంటే ఏదైనా టాపిక్ మీద చాలా క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ లేదంటే ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కానీ చాలా ఉంటాయి. లేదంటే ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియో చెప్పిన ఏ బుక్స్ ప్రిఫర్ చేయొచ్చు, మీరు అలాంటి బుక్స్లో ప్రిఫర్ చేసిన మీకు ఇలాంటి క్వశ్చన్స్ చాలా దొరుకుతాయి. మీరు ఏదో ఒక బుక్ తీసుకుని దాని మీద క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో కమింగ్ టు ద పాయింట్, ఒక క్వశ్చన్ ఉందండి. ఇన్ ఏ రో కామ్య ఈజ్ 5th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ ప్రీతి ఈజ్ 6th ఫ్రమ్ ద రైట్ అంట. ఒక రో ఉంది, ఆ రోలో స్టూడెంట్స్ ఉన్నారు. కామ్య అనే అమ్మాయో అబ్బాయో, కామ్య అంటే మ్యాక్సిమం అమ్మాయి కదా, అమ్మాయి అన్నది 5th ఫ్రమ్ ద లెఫ్ట్ అంట. ఇది లెఫ్ట్ హ్యాండ్ కదా, ఇది రైట్ హ్యాండ్ కదా. కామ్య అనే అమ్మాయి ఇక్కడ ఉంది 5th అంట. అంటే దాని మీనింగ్ ఏంటండి, ముందు ఎంతమంది ఉన్నారు మనకి, ముందు 4 members ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ ప్రీతి ఈజ్ 6th ఫ్రమ్ ద రైట్ అంట. ప్రీతి అన్నది 6th ఉందంట. ప్రీతి అంటే ఎవరండి, అర్జున్ రెడ్డి గర్ల్ ఫ్రెండా, అది నా పిల్లరా. ఓకేనా. ప్రీతి అన్నది 6th ఫ్రమ్ ద రైట్ అంట. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇటు సైడ్ ఎంతమంది ఉన్నట్టు, 5 ఉన్నట్టు, 5 members ఉన్నట్టు. క్వశ్చన్ ఏం అడిగాడంటే వెన్ ద ఎక్స్చేంజ్ దేర్ పొజిషన్స్ అంట. అంటే దాని మీనింగ్ ఏంటి, కామ్య అనే అమ్మాయి ఇటు వెళ్ళింది, ప్రీతి అనే అమ్మాయి ఇటు వచ్చింది. అటు వచ్చిన తర్వాత ఏమైందండి, కామ్య అనే అమ్మాయి అప్పుడు ఏమైందంటే 13th ఫ్రమ్ ద లెఫ్ట్ ప్లేస్ అయిందంట. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇప్పుడు ప్రీతి అన్నది లెఫ్ట్ నుంచి 13th ప్లేస్లో ఉందని దాని మీనింగ్. ఎందుకు ప్రీతి 13th ప్లేస్ ఉందని చెప్తున్నానంటే కామ్య అటు వెళ్ళిందంట, ప్రీతి ఇటు వచ్చిందంట. అంటే సపోజ్ కొత్తగా క్రియేట్ చేసుకుందాం, ఇక్కడ కామ్య ఉంది, ఇక్కడ ప్రీతి ఉంది. సో ప్రీతికి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నట్టు, యాజ్ యూజువల్గా ఈ 4 members ఇటు సైడ్ కూడా ఉన్నట్టు, ఎందుకంటే లెఫ్ట్ నుంచి కంపేర్ చేశాడు. నెక్స్ట్ కంపారిజన్ ఎలా ఇచ్చాడంటే లెఫ్ట్ నుంచే ఇచ్చాడు. ఇప్పుడు కామ్యకి లెఫ్ట్ నుంచి 13th ప్లేస్ అంట. సో ఇక్కడ ఎంతమంది ఉన్నట్టు ఇటు సైడ్, ఇంకా కామ్య కాకుండా ఇది 13th ప్లేస్ అయితే ఇంకా ఇటు సైడ్ 12 members ఉన్నట్టు అండి.
క్వశ్చన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, నేను ఏం రాస్తున్నాను క్లియర్గా. ఇంకా ఇటు సైడ్ మనకి 12 మెంబర్స్ ఉన్నారు. కామ్య అనే అమ్మాయి లెఫ్ట్ నుంచి 13th ప్లేస్. అంటే ఇంకా ఇటు సైడ్ 5 మెంబర్స్ ఉంటారు కదా, ఆ 5 మెంబర్స్ అన్నది రైట్ నుంచి అలాగే ఉన్నారు. సో మొత్తం ఇటు సైడ్ 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 13+5 ఎంత, టోటల్గా మనకి రోలో 18 మెంబర్స్ ఉన్నారని ఈ క్వశ్చన్ బట్టి అర్థమైంది. డైరెక్ట్గా క్వశ్చన్లో నీకు ఇవ్వలేదు రోలో 18 మెంబర్స్ ఉన్నారు, కామ్య ప్లేస్ ఇది, ప్రీతి ప్లేస్ ఇది అని. కానీ మనకి ఇలా ఈ రకంగా అర్థం చేసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే కామ్య ప్లేస్ అనేది ఎక్స్చేంజ్ అయిన తర్వాత లెఫ్ట్ నుంచి 13th ప్లేస్ అంట, అందుపాటు ఇటు సైడ్ నుంచి 5th ప్లేస్ అని కూడా అన్నారు. దాని మీనింగ్ ఏంటంటే 13+5 టోటల్గా 18 మెంబర్స్ ఉన్నారని అర్థమైంది. క్వశ్చన్లో మనకు అది అడిగాడు ఎన్ని మెంబర్స్ ఉన్నారని, క్వశ్చన్లో అది అడగలేదు మనకి. క్వశ్చన్లో ఏం అడిగారంటే వాట్ విల్ బీ ద ప్రీతి పొజిషన్ ఫ్రమ్ ద రైట్ సైడ్, అంటే ప్రీతి ఇప్పుడు ఎక్కడ ఉందండి, ప్రీతి అనేది ఇక్కడ ఉందన్నమాట. లెఫ్ట్ నుంచి 4th అని తెలుసు మనకి, రైట్ నుంచి ఎంత అని తెలియాలి. రైట్ నుంచి ఎంత అని తెలియాలంటే టోటల్ మెంబర్స్ మీకు ఎంత ఉన్నారు, 18 ఉన్నారు. 18 నువ్వు ఏం చేయాలంటే 18 - 5 ఎంత, 13, 13+1 ఎంత, 14. సో నీకు ఏం లేదు, 18 నుంచి నువ్వు ఫస్ట్ ఈ పొజిషన్ తీసేస్తావు, అంటే -5 చేస్తావు. -5 చేశాక నీకు వచ్చిన ఆన్సర్ 13. 13 నువ్వు +1 యాడ్ చేస్తే వచ్చేదే 14. సో ఆన్సర్ ఏంటంటే దీనికి ప్రీతి పొజిషన్ అనేది 14 ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఆప్షన్స్లో ఉందా అంటే ఉందండి, సెకండ్ ఆప్షన్ అది. 7, 14, 11, 18 అన్న. ఓకే 14 అని చెప్పేసి బాగానే ఉంది, ఈ కాన్సెప్ట్ అంతా బాగానే ఉంది. ఇక్కడ ఏం చేసావు, ఇది ఏం చేశానంటే ఏం చేయలేదు, 18th ప్లేస్కి మొత్తం 18 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను 18th నుంచి ఈ 5th పొజిషన్ తీసేస్తాను. 5th పొజిషన్ తీస్తే 13th వచ్చారు, +1 ఎందుకు చేశానంటే రివర్స్లో కౌంట్ చేస్తున్నప్పుడు నువ్వు ఉన్న వాటిలో నుంచి ఆ పొజిషన్ తీసేసి +1 చేస్తేనే నీకు ఆన్సర్ వస్తుంది. అదే నువ్వు డైరెక్ట్గా లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తున్నావు అంటే డైరెక్ట్గా ఉన్న వాటిలో నుంచి ఆ ప్లేస్ తీస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. రివర్స్ చేస్తున్నావు కాబట్టి నీకు +1 చేయాల్సి ఉంటుంది. నీకు సింపుల్గా ఇది అర్థం అవ్వాలి చెప్పాలంటే 1 నుంచి 10 నెంబర్స్ ఉన్నాయి. దీంట్లో నీకు 5th పొజిషన్లో ఎవరు, 5th ప్లేస్ నీకు ఎన్నో నెంబర్ సైడ్ ఉందంటే నువ్వు 1, 2, 3, 4, 5 5th నెంబర్ అంటే నీకు 5th ప్లేస్లో ఉందని చెప్పేస్తావు. అదే నువ్వు రివర్స్లో రాసుకుంటే నీకు 5th వస్తుందంటే 5th రాదు, లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6 6th ప్లేస్లో ఉంది. సో దానికి ఏం చేసావంటే 10 నుంచి ఈ 5 అన్న తీసేసావు, 5 వచ్చింది. ఆ 5 నువ్వు +1 చేసావు, అందుకే నీకు 6 వచ్చింది. ఆ 6th ప్లేస్ ఇదనమాట. సో నీకు ఇక్కడ అర్థమైందని చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ లాగే చెప్తున్నాను. ఇప్పుడు 5th అనే పొజిషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ నెంబర్స్ నుంచి ఆ పొజిషన్ తీసేసి దాని +1 యాడ్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని నువ్వు రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే 5th అనే నెంబర్ నీకు 6th ప్లేస్లో ఉంది. అదే నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే 5th అనే ప్లేస్ నీకు 5th నెంబర్లో ఉంది. సో ఇది నీకు అర్థం అవ్వాలంటే ఇది నీకు అర్థమై ఉండాలి. సో ఇప్పుడు నీకు క్లియర్గా నీకు అర్థమై ఉంటుంది +1 ఎందుకు చేశాను అని చెప్పేసి. సో ఈ రకంగా మన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ర్యాంకింగ్లో. సో ఈ విధంగా మనకి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అనే టాపిక్ కవర్ అయిపోయింది. ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అనేది మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ప్రతి ఎగ్జాంపుల్ నేను చెప్పుకుంటూ వెళ్తే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీనింగ్ఫుల్ ఆర్డర్కి వెళ్దాం. మీనింగ్ఫుల్ ఆర్డర్ కాదు, మీనింగ్ఫుల్ ఆర్డర్. మీనింగ్ఫుల్ ఆర్డర్ అంటే ఏంటి? మీనింగ్ఫుల్ ఆర్డర్ అంటే నీకు మీనింగ్స్ తెలిసి ఉండాలా, సినానిమ్స్ తెలిసి ఉండాలంటే మీనింగ్ఫుల్ ఆర్డర్ అంటే అది కాదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, ఆ ఎగ్జాంపుల్లో మీకు మీనింగ్ఫుల్ ఆర్డర్ అంటే ఏంటో మీకు తెలిసిపోతుంది. ఒక క్వశ్చన్ ఉందండి, ఆప్షన్ కాదు ఇది, స్టేట్మెంట్ అనమాట. స్టేట్మెంట్ ఏ టేబుల్ అంట, స్టేట్మెంట్ బి ట్రీ అంట, స్టేట్మెంట్ సి వుడ్, స్టేట్మెంట్ డి సీడ్, స్టేట్మెంట్ ఈ ప్లాంట్ అంట. ఇలా నీకు 5 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆప్షన్లో ఏమి ఇచ్చాడంటే ఆ మీనింగ్ఫుల్ ఆర్డర్ ఇచ్చాడు. అంటే ఏబిసి ఆప్షన్ ఎలా ఉంటాయంటే ABCDE, BCDAE ఇలా ఏమో 4 ఆప్షన్లు ఉంటాయి. సరే ఇప్పుడు అవి చూసుకుని రావడం టైం వేస్ట్ మనకి. ఇప్పుడు మనం చూద్దాం దీంట్లో మీనింగ్ఫుల్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఏది వస్తుంది, సెకండ్ ఏది వస్తుంది, థర్డ్ ఏది వస్తుంది, ఫోర్త్. టేబుల్ నుంచి ట్రీ వచ్చి, ట్రీ నుంచి వుడ్ వచ్చి, వుడ్ నుంచి సీడ్ వచ్చి, సీడ్ నుంచి ప్లాంట్ వస్తుంది అంటే అసలు కాదు. నేను ఏం చెప్పాను మీకు అర్థం కాకపోతే ఇవే చదివాను, ఏం లేదు. ఫస్ట్ మనకి సీడ్ వేస్తే ఏమొస్తుంది, ప్లాంట్ వస్తుంది. ఫస్ట్ మనకి సీడ్ వస్తుంది, సీడ్ తర్వాత ప్లాంట్ వస్తుంది, ప్లాంట్ తర్వాత ప్లాంట్కి అసలు ట్రీ అవుతుంది, ట్రీ నుంచి వుడ్ వస్తుంది, వుడ్ నుంచి టేబుల్ వస్తుంది. ఇది కదా ఆర్డర్, డిఈబిఎస్సి. ఇలా నువ్వు ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్, ఒక పర్టికులర్ ఆర్డర్. అంతేగాని నువ్వు ట్రీ నుంచి సీడ్ వచ్చి, సీడ్ నుంచి ప్లాంట్ వచ్చి, ప్లాంట్ నుంచి టేబుల్ వచ్చి, టేబుల్ నుంచి వుడ్ రాదు కదా. సో ఒక నువ్వు మీనింగ్ఫుల్ ఆర్డర్లో ఇవి ఉన్నవి నువ్వు అరేంజ్మెంట్ చేయాలి, అదే మీనింగ్ఫుల్ ఆర్డర్ అనమాట. ఇంత ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి ఎస్ఎస్సి సీజీఎల్ అంటే. అవును, ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ ఉంటే నీకు ఎప్పుడైతే టాపిక్ వచ్చిందో అప్పుడే నీకు ఈజీ అనిపిస్తుంది. టాపిక్ రాపితే ఇవన్నీ చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలాగే బర్త్ అంట, డెత్ అంట, ఫనరల్ అంట. ఫనరల్ అంటే మీకు తెలిసే తెలీదా? తెలియని వాళ్ళకి చెప్తాను నేనేంటో. మ్యారేజ్ అంట, ఎడ్యుకేషన్ అంట. ఆప్షన్స్ ఏమిచ్చాడంటే డిఈసిఏబి క్యాబ్, బిసిడిఈఏ, ఏఈడిబిసి, ఇంకోటి ఏది ఇచ్చాడు, అది ఆప్షన్ కాదులే, ఇందులోనే ఆన్సర్ ఉంది. సో ఇలా ఇచ్చాడు మీకు ఏబిసిడి అని.
ఇప్పుడు మనం మీనింగ్ఫుల్ ఆర్డర్ కనిపెట్టాలి. మీనింగ్ఫుల్ ఆర్డర్ అంటే ఏంటి? మ్యారేజ్ చేసుకున్న తర్వాత చచ్చిపోతామా, చచ్చిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ చదువుతామా, లేదంటే తర్వాత పుడతామా ఏంటి అనేది మనకి ఆర్డర్లో చూడాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం పుట్టాలి కదా. మ్యారేజ్ చేసుకోవాలన్నా, చదువుకోవాలన్నా, చచ్చిపోవాలన్నా మనం ఏం చేయాలి? ఫస్ట్ పుట్టాలన్నమాట. సో ఆప్షన్స్ ఈ రకంగా ఇచ్చాడు. మనకు ఆప్షన్ డీతో పని లేదు. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకు ఆర్డర్ తెలియాలి. ఏంటంటే మనం పెళ్లి చేసుకున్న తర్వాత చచ్చిపోయిన తర్వాత కార్యక్రమం చేసి తర్వాత చదువుకొని తర్వాత పుడతామా? కాదు. మనకి ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనం ఫస్ట్ పుట్టాలి. పుట్టాలంటే ఫస్ట్ నీకు ఆప్షన్ ఏ ఉండాలి. ఆప్షన్ ఏ నీకు ఎక్కడెక్కడ ఉంది? ఆప్షన్ ఏ నీకు ఈ మూడిట్లో ఓన్లీ ఇక్కడే ఉంది. సో నువ్వు కళ్ళు మూసుకుని 2 కొట్టేసి ఈ ఆప్షన్ బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు. ఇలా నువ్వు ఆప్షన్ క్యాన్సిలేషన్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఒకసారి చెక్ చేసుకోవడం చూద్దాం. ఆప్షన్ ఏ ఇది కరెక్టా కాదా అని చెప్పి ఆప్షన్ చెక్ చేసుకోవడం చూద్దాం. ఇంకోసారి కూడా నీకు ఏముందనుకో అప్పుడు నువ్వు మొత్తం ఆప్షన్ చెక్ చేయాలి కదా. సపోజ్ ఆప్షన్ ADCBE అని ఉందనుకో అప్పుడు నువ్వు ఆప్షన్ చెక్ చేయాలి కదా. ఈ 2 క్యాన్సిల్ చేసావు కానీ ఇది కూడా నువ్వు కన్సిడర్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు చెక్ చేద్దాం మనం ఆన్సర్ ఏంటని. ఫస్ట్ మనం పుడతాం. పుట్టిన తర్వాత వెంటనే చచ్చిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటామా? కాదు. ఇలా కాదు. సో మనం పుట్టిన తర్వాత కార్యక్రమాలు చేసేసి డైరెక్ట్ తర్వాత చదువుకుంటాం కాదు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ పుడతాం, పుట్టిన తర్వాత చదువుకుంటాం. చదువుకున్న తర్వాత మ్యారేజ్ చేస్తారు. చదువుకోకుండా మ్యారేజ్ చేయరా అంటే చేస్తారు. మనం ఇప్పుడు చదువుకుంటాం దేనికండి? పెళ్లి చేయడానికే కదా మన పేరెంట్స్. సో అందుకే చదివిపిస్తారు మన పేరెంట్స్ మనని. సో ఎడ్యుకేషన్ తర్వాత మనం చేసుకునేది మ్యారేజ్. మ్యారేజ్ తర్వాత చచ్చిపోతాం అంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత చచ్చిపోతాం. అలాగే మన నాగార్జున కూడా చెప్పారు, డోంట్ మ్యారీ, బీ హ్యాపీ అని చెప్పారు. సో మ్యారేజ్ తర్వాత మనం చనిపోతాం. మ్యారేజ్ తర్వాత చనిపోతాం కాదు, ఈ ఆర్డర్లో మ్యారేజ్ తర్వాత మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత చేసేది కార్యక్రమం. సో మనం చూసుకుందాం. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే AEDBC వస్తుంది. AEDBC ఇక్కడ ఆప్షన్లో ఉందా అంటే ఉంది. మనం ఫస్ట్ అనుకునేది కరెక్ట్ అయింది. సో ఆన్సర్ ఇదే అనమాట, AEDBC. ఈ రకంగా నీకు మీనింగ్ఫుల్ ఆర్డర్ అన్నవి ఉంటాయి. ఈ రకంగా నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నువ్వు సాల్వ్ చేసుకుంటావో అంత నాలెడ్జ్ నువ్వు గెయిన్ చేయగలవు. దేనికైనా నేను అదే చెప్తాను. సో నీకు కొన్ని మీనింగ్స్ తెలియకపోవచ్చు. ఇప్పుడు ఫనరల్ అనే మీనింగ్ ఉంది, నీకు తెలియకపోవచ్చు ఆ మీనింగ్ ఏంటని. కాకపోతే నీకు అక్కడ తెలిసిపోయింది కదా బర్త్ అనేది ఫస్ట్ ఉంటుందని. సో నువ్వు అప్పుడు ఆప్షన్ క్యాన్సిలేషన్ చేసుకొని చూసుకున్నావు కదా. అలా ఆప్షన్ క్యాన్సిలేషన్ చేసుకొని చూసుకున్నావు కానీ నీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ రకంగా మనకి మీనింగ్ఫుల్ ఆర్డర్స్ ఉంటాయి. తర్వాత డిక్షనరీ ఆర్డర్లోకి వచ్చేద్దాం. డిక్షనరీ ఆర్డర్ అంటే నీకు ఫస్ట్ డిక్షనరీ అంటే ఏంటో తెలుసుండాలి. డిక్షనరీలో వర్డ్స్ ఎలా ఉంటాయో తెలుసుండాలి. డిక్షనరీలో నీకు వర్డ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ ఉంటాయి. అంటే ఏ తర్వాత B, B తర్వాత C తర్వాత ఇలా Z. నీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో A to Z ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి నీకు మీనింగ్స్ అనేవి దాంట్లో. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. నీకు డిక్షనరీలో నీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో. సపోజ్ నీకు ఇక్కడ 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అక్కడ ఇచ్చినవి ఎందుకు నేను నా పేర్లు తీసుకుందాం. అజయ్ అని ఒక పేరు ఉంది, కిషన్ అని ఒక పేరు ఉంది, ఉమా అని ఒక పేరు ఉంది, పవన్ అని ఒక పేరు ఉంది. ఇందులో ఒక 4 పేర్లు ఉన్నాయి. 4 పేర్లు డిక్షనరీ ఆర్డర్లో ఫస్ట్ ఏది వస్తుంది, సెకండ్ ఏది వస్తుంది అని చెప్పేసి అడుగుతాడు. ఇది చాలా ఈజీ. మనకి ఫస్ట్ వచ్చేది మనకి ఆల్ఫాబెటికల్ ఫస్ట్ లెటర్ చూసుకుంటాం కాబట్టి ఫస్ట్ అజయ్ అని వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అజయ్ అవుతుంది. అజయ్ తర్వాత K వస్తుందా, ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ KUPలో చూసుకుంటాం. KUPలో ఫస్ట్ నెక్స్ట్ వచ్చే ఆల్ఫాబెట్ ఏంటి? K వస్తుంది. K తర్వాత P వస్తుంది, P తర్వాత E వస్తుంది. సో తర్వాత వచ్చేది కిషన్ తర్వాత వచ్చేవాడు పవన్ తర్వాత వచ్చేది ఉమా. ఇదే నీకు డిక్షనరీ ఆర్డర్ వైజ్ ఇలా ఉంటుంది. కానీ ఇంత ఈజీగా అడుగుతారు మనకు ఓన్లీ ఫస్ట్ లెటర్ ఒకటి చూసుకోవడం ఎగ్జామ్లో అడుగుతారు అంటే అలా కాదు అడిగేది వాడు ఎగ్జామ్లో క్వశ్చన్స్. సేమ్ ఫస్ట్ ఒక 2-3 లెటర్స్ అనేవి సేమ్ ఉంటాయి అనమాట క్వశ్చన్ అడిగేది. ఎగ్జాంపుల్ రిఫరెన్స్, రీల్స్, రిటర్న్, రిఫ్యూజ్. ఇలా మనకి 4 వర్డ్స్ ఉన్నాయి. దీంట్లోనే డిక్షనరీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ రాయాలి. ఫస్ట్ నువ్వు చూస్తున్నావు అన్నిటికీ R ఉంది, సెకండ్ దానికి అన్నిటికీ E ఉంది. సో నీకు సెకండ్ ఆల్ఫాబెటిక్ దాకా నీకు అవసరం లేదు, పని లేదు వీటితో. నెక్స్ట్ థర్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూస్తావు, నీకు F ఉంది, తర్వాత దీంట్లో E ఉంది. దాంట్లో ఏముంది? FETEF. FETEFలో నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తావు? Fకా Eకా Tకా Fకా. ఫస్ట్ ఏం వస్తుంది నీకు? E వస్తుంది వీటిలో కంపెనీ. E తర్వాత F వస్తుంది కదా. సో నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చుకోవాలంటే Eకి ఇచ్చుకోవాలి. FETEF కదా. దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తావు? Eకి ఇస్తావు. సో నీకు ఇది 1 అనుకో, ఇది 2 అనుకో, ఇది 3 అనుకో, ఇది 4 అనుకో. ఫస్ట్ నీకు వచ్చే వర్డ్ 2 వస్తుంది ఫస్ట్. సో ఇది అయిపోయింది, E అన్నది అయిపోయింది మనకి. నెక్స్ట్ ఈ మూడులతో కంపేర్ చేస్తావు FTF. FTFలో నీకు ఫస్ట్ ఏది వస్తుంది? F వస్తుంది. F దేంట్లో ఉంది నీకు? దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. ఈ Fలు ఉన్నాయి. F అన్నది సేమ్ అయిపోయింది. సో నెక్స్ట్ కంపేర్ చేసుకోవాల్సింది నువ్వు ఈఆ యుఆ. E వస్తుందా ఫస్ట్ U వస్తుందా? ఫస్ట్ E వస్తుంది కాబట్టి సో సెకండ్ వర్డ్ అన్నది ఇది అవుతుంది. సో నీకు సెకండ్ వర్డ్ అన్నది ఇది అవుతుంది. ఇది కూడా కొట్టే. ఇంకా తర్వాత నీకు మిగిలిపోయింది TEF. ఈ TEF చెక్ చేసుకుంటే నీకు ఆల్రెడీ F అన్నది మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేది మనకి 4, నెక్స్ట్ వచ్చేది మనకి 3. ఈ రకంగా నువ్వు డిక్షనరీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ నువ్వు చూసుకోవాలి. డిక్షనరీలో నీకు ఇవే ఉంటాయి. ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా సరే నీకు వేస్ట్ అనమాట. ఎందుకు వేస్ట్ అంటున్నానంటే
నీకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏబిసిడీలు తెలుసు కదా చెక్ చేసుకోవడానికి. సో ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా నీకు ఇలాగే ఉంటాయి. దీంట్లో ఏం అడిగాడంటే జోవియల్, జనరలిజం, జస్టిఫైబుల్, జూబిలెంట్ ఇలాంటి కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. దాని మీనింగ్స్ నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఏబిసిడీలో నీకు ఫస్ట్ ఏదో చూసుకుంటే చాలు అనమాట. ఇంకో క్వశ్చన్ నీకు ఇలా ఉంది, ఇలాంటిది ఒక మెథడ్ అనమాట. మేనేజ్మెంట్ అని ఒక వర్డ్ ఇచ్చాడు. దీంట్లో క్వశ్చన్ ఎలా అడిగాడంటే ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ మేనేజ్మెంట్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేశాడంట. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ వస్తుంది, ఒకే క్యాన్సర్. ఇంకో ఏ ఉందా, ఇంకో ఏ ఉంది, ఇక్కడ రాసుకో. ఇంకో ఏ కూడా అయిపోయింది. నెక్స్ట్ మిగిలిన వాటిలో నీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ వస్తుంది, ఈ. నెక్స్ట్ ఇంకో ఈ ఉంది కాబట్టి ఇంకో ఈ రాసుకుంటాం. ఏబిసిడిఈ అయిపోయింది. ఎఫ్, జి, హెచ్ లేదు, ఐ, జే, కే, ఎల్, ఎం ఉంది. నెక్స్ట్ జి ఉంది కదా, మర్చిపోయాను ఇక్కడ. జి, హెచ్ఐజేకే, ఎల్, ఎం. ఎంలు 2 ఉన్నాయి. ఎంలు 2 ఉన్నాయి కాబట్టి 2 రాస్తాను. ఎం తర్వాత ఎన్ ఉంది, ఎన్ కొట్టేసి ఇక్కడ రాశాను. ఇంకో ఎన్ ఉంది, ఇంకో ఎన్ కూడా రాశాను. మిగిలిపోయింది టీ రాశాను. ఇది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం రాసేసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ ద లెటర్ విచ్ ఇస్ 4th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ ద వన్ విచ్ ఇస్ 2nd ఫ్రమ్ ద రైట్ అంట. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. విచ్ ఇస్ 4th ఫ్రమ్ ద లెఫ్ట్, ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్. 4th ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే 1 2 3 4. 4th ఫ్రమ్ ద లెఫ్ట్ ఏమొచ్చింది మనకి, ఈ వచ్చింది. ఇంకొకటి ఏం అడిగాడు, వన్ విచ్ ఇస్ 2nd ఫ్రమ్ ద రైట్. 2nd ఫ్రమ్ ద రైట్ అంటే ఎన్. ఈ రెండింటికి మధ్య మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్లో, ఇక్కడ కాదు, ఈ మధ్యలో ఉన్నాయి కాదు. అంతని అడిగినాడు. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్లో ఈ రెండింటికి మధ్య ఎన్ని ఉన్నాయి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈకి అన్నికి మధ్యలో 1 2 3 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 4 అని పెడతారు. అది కాదు మనం ఆన్సర్ పెట్టాల్సింది. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్లో ఈకి అన్నికి మధ్యలో ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అడిగారు. అంటే ఈ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్యలో మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 8 ఉన్నాయి. ఆన్సర్ అనేది 8 అవుతుంది. ఆప్షన్ నీకు 4 కూడా ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఆన్సర్ 4 కాదు, ఆన్సర్ ఏంటంటే అది ఆన్సర్ 8 అనమాట. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు నీకు చెప్పినట్టే. 4 ఇచ్చాడు, 7 ఇచ్చాడు, 5 ఇచ్చాడు, 8 ఇచ్చాడు. సో చాలా మంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 4 ఉంది కాబట్టి 4 అని పెట్టేస్తారు, కానీ ఆన్సర్ 4 కాదు, ఆన్సర్ ఏంటంటే 8 అనమాట. క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చదవాలని ఈ విధంగా ఇందుకే చెప్పింది. లేదంటే ఇక్కడ నీకు ఇంత ఈజీ క్వశ్చన్లో కూడా మార్క్ అనేది పోతుంది. ఈ రకంగా నీకు డిక్షనరీ అన్నది ఉంటుంది. డిక్షనరీ కూడా అయిపోయింది, ఇది కూడా టిక్ కొట్టేస్తాను. కమింగ్ టు ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్, ఇది పక్క క్వశ్చన్ అడుగుతుంది. దీంట్లో బాడ్మస్ లేకుండా క్వశ్చన్ పేపర్లో క్వశ్చనే లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకవేళ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ లేకుండా అడుగుంటే మీరు వచ్చి నన్ను కామెంట్లో మెన్షన్ చేయండి, లేదా నన్ను తిట్టండి, నన్ను అబ్యూస్ చేయండి, ఏదైనా చేయండి. ఎందుకంత కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా చెప్తున్నానంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది బాడ్మస్ అనేది. బాడ్మస్ అంటున్నాను. అసలు బాడ్మస్ అంటే ఏంటి? బాడ్మస్, బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే ఆర్డర్లో మీరు ఫాలో అవ్వాలి. సపోజ్ నీకు ఒకే క్వశ్చన్లో ఎడిషన్ ఉంది, సబ్ట్రాక్టింగ్ ఉంది, డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, ఇదే ఆర్డర్లో నువ్వు ఫాలో అవ్వకూడదు. నువ్వు బాడ్మస్ కూడా అప్లై చేసి ఫస్ట్ నీ ప్రియారిటీ డివిజన్కి ఇస్తావు కాబట్టి ఫస్ట్ నువ్వు డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేసి, తర్వాత ఎడిషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ ఆర్డర్ నువ్వు ఫాలో అవుతానే నీకు ఆన్సర్ వస్తుంది. ఈ ఆర్డర్లో ఫాలో అయినా సరే నీకు అక్కడ ఒక ఆప్షన్ అనేది నీకు ఆప్షన్స్లో కనిపిస్తుంది అనమాట. అది పెట్టకూడదు మనం. ఈ ఆర్డర్లో ఫాలో అయ్యి మనం ఆప్షన్ పెడితే అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. దీంట్లో కూడా 2 రకాలుగా అడగవచ్చు మన క్వశ్చన్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇంటూ స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్ స్టాండ్స్ ఫర్ ప్లస్, డివిజన్ స్టాండ్స్ ఫర్ మైనస్, అగైన్ మైనస్ స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్, ఎడిషన్ స్టాండ్స్ ఫర్ డివిజన్. ఇలా క్వశ్చన్లో నీకు ఇవి మెన్షన్ చేశాడు. క్వశ్చన్ ఏమడిగాడు అంటే 54 డివైడెడ్ బై 16 మైనస్ 3 ఇంటూ 6 ప్లస్ 2 ఎంత అని అడిగాడు. మనం జనరల్గా ఏం చేస్తామండి, 54 డివైడ్ బై 16 చేసేసి -3 చేసి దానికి ఇంటూ 6 చేసి ప్లస్ 2 చేసి వచ్చే ఆన్సర్ మనం ఆన్సర్లో పెడతాం. కానీ అలా పెట్టకూడదు. కానీ కొంతమంది మేధావులు ఉంటారు క్వశ్చన్ సరిగ్గా చదివిన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డివిజన్ని మైనస్ని ఇంటూని ప్లస్ని వీటితో రీప్లేస్ చేసి, అంటే అలాగా 54 ఉంది, డివిజన్ని మైనస్గా ఇచ్చాడు కాబట్టి అది పెట్టుకుంటావు, బాగానే ఉంది. 16 అలాగే రాస్తావు, మైనస్ బదులు ఇచ్చాడు మల్టిప్లికేషన్ కాబట్టి ఇంటూ 3 రాస్తావు. ఇక్కడ ఇంటూ 6 ఉంది కాబట్టి ఇంటూ బదులు ప్లస్ ఉంది కాబట్టి +6 చేసి +2 కాస్త నువ్వు డివిజన్ బై 2 చేస్తావు, ఎందుకంటే ప్లస్ అంటే నీకు డివిజన్ ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు చాలా మంది చేసేది ఏంటి, ఫస్ట్ 54 నుంచి 16 తీస్తారు. 54 నుంచి 16 తీస్తే ఎంత వచ్చేది మనకి, 8 38
38 ఇంటూ 3 ప్లస్ 6 డివైడెడ్ బై 2 చేస్తారు. 36 ఇంటూ 3 అంటే 108 ప్లస్ 6 డివైడెడ్ బై 2 చేస్తారు. 108 ప్లస్ 6 ఎంత? 114 డివైడెడ్ బై 2 చేస్తారు. ఎంత వస్తుంది మనకి? 57 వస్తుంది. ఈ రకంగా చేస్తే 57 వస్తుంది. ఆప్షన్ నీకు 57 కూడా కనిపిస్తుంది. కళ్ళు మూసుకున్న ఆప్షన్ 57 పెడతారు. కానీ ఆన్సర్ ఈ రకంగా కాదు, ఇది తప్పు మెథడ్. ఎందుకు తప్పు మెథడ్ అంటే ఇక్కడ దాకా నీకు కరెక్టే, ఇవి నువ్వు రీప్లేస్ చేసావు, బాగానే ఉంది. కాకపోతే నీకు నేను చెప్పింది ఏంటి? బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్ అంటే ఏంటి? నువ్వు ఫస్ట్ ఒక ఆర్డర్లో వెళ్ళాలి. ఏ ఆర్డర్లో వెళ్ళాలి? బ్రాకెట్లో ఉంటే బ్రాకెట్ చేసుకోవాలి, ఆఫ్లో ఉంటే ఆఫ్ చేసుకోవాలి, డివిజన్ అంటే ఫస్ట్ డివిజన్ ప్రయారిటీ ఇవ్వాలి, తర్వాత మల్టిప్లికేషన్ ప్రయారిటీ ఇచ్చి, తర్వాత ఎడిషన్కి ఇచ్చి, తర్వాత సబ్ట్రాక్షన్ నువ్వు ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నువ్వు దీనికి డివిజన్ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి 6 డివైడెడ్ బై 2 ఎంత మనకి? 6 డివైడెడ్ బై 2 3 అని తెలుసు మనకి. ఈ ఎడిషన్ అలాగే రాసుకుంటావు. తర్వాత నీకు 16 ఇంటూ 3 తర్వాత ఇవ్వాల్సిన మల్టిప్లికేషన్ కాబట్టి 16 3 ఎంత? రిజర్వ్ 48 మైనస్ ఉంది కాబట్టి -48 54 -48 54 -48 ప్లస్ 3. ఇప్పుడు నువ్వు ఫస్ట్ నెక్స్ట్ ఎడిషన్ చేయాలి కాబట్టి -48 ప్లస్ 3 ఎంత అంటే -45. 54 -45 ఎంత? అది మనకి 9 ఆన్సర్. సో నీకు ఆన్సర్ 9 ఉందా లేదా చూడు. ఆన్సర్ 9 ఉంది. ఆప్షన్లో మనం అనుకున్నట్టు 57 కూడా ఉంది. నువ్వు ఆప్షన్ ఏం చేస్తావు? 9 పెడతావా 57 పెడతావా? సో నువ్వు ఆన్సర్ 9 పెట్టాలి. ఎందుకు 9 పెట్టాలంటే బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. ఫస్ట్ నేను డివిజన్ చేశాను, తర్వాత నేను మల్టిప్లికేషన్ చేసి, తర్వాత ఎడిషన్ చేసి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయడం వల్ల నీకు 9 వచ్చింది. ఈ రకంగా నువ్వు చేస్తానే నీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. అసలు టెంప్ట్ అవ్వద్దు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా నీకు సమ్స్ వచ్చు కదా, ఎడిషన్ చేసేద్దాం, ఫస్ట్ మల్టిప్లై చేసి తర్వాత అలా చేద్దాం అంటే అసలు అవ్వదు. బాడ్మాస్ నువ్వు ఫాలో అవ్వాలి ఇలాంటి మల్టిపుల్గా అడిగినప్పుడు. సో ఇలా బాడ్మాస్లో నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే నీకు అంత మంచిది. మీరు ఒకటి పని చేయండి, పొద్దున్న మీకు కంపల్సరీ మ్యాథ్స్లో వచ్చి ఉండాలి, పక్క 20 టేబుల్స్ అనేవి వచ్చి ఉండాలి. ఇవి వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇన్కేస్ రాలేని వాళ్ళు రోజు చదువుతూ ఉండండి వచ్చేదాకా, మీకు గుర్తుండిపోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఏముంది 16 ఇంటూ 3 ఎగ్జామ్లో కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 6 టేబుల్ వచ్చు, 1 టేబుల్ వచ్చు, 3 టేబుల్ వచ్చు కాబట్టి. కానీ టైం వేస్ట్ కదా, ఇగ్నోర్ చేయకూడదు అలాంటివి. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు మీకు రిపీటెడ్గా. నెక్స్ట్ మీకు ఇంకో క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. గ్రేటర్ దాన్ ఇండికేట్స్ ప్లస్, లెస్ దాన్ ఇండికేట్స్ మైనస్, అండ్ ఈక్వల్స్ ఇండికేట్స్ లెస్ దాన్. ఈ రకంగా క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు ఆప్షన్స్ ఎలా ఇచ్చాడంటే 8 ఇప్పుడు నువ్వేం చేయాలంటే, క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, క్వశ్చన్లో నీకు ఇలా ఇచ్చాడు, ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు, దీంట్లో ఏది కరెక్ట్ అని అడిగాడు. నీకు కరెక్ట్ ఏదని ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు ఒక్కొక్కటి దీంట్లో వేసి చూడాలి. ఇప్పుడు ప్లస్ బదులు డివిజన్ వేయాలి, క్యాప్ బదులు ఇంటూ వేయాలి, అలానే ఒక్కొక్కటి వేసుకొని చూసుకుని ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేసుకోవాలి. ఇదేంటంటే జస్ట్ నీకు ఆప్షన్తో పాటు చెక్ చేసుకుంటూ వెళ్తేనే నీకు ఆన్సర్ వస్తుంది. వీటికి ఏబిసిడి 4 చెక్ చేయాలా అంటే కంపల్సరీ 4 చెక్ చేయాలి. ఎందుకు 4 చెక్ చేయాలని అడుగుతున్నా అంటే, ఆన్సర్ ఎక్కడ వస్తుందో తెలియదు. దీనికి మనం షార్ట్ కట్ అన్నది ఏముండదు, నువ్వు కంపల్సరీ చేస్తూ ఉండాలి. ఒక టైం వేస్ట్ అవుతూ ఉంటుంది 4 ఆప్షన్ చెక్ చేయడానికి. నువ్వు ఏం చేస్తావు అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసరికి, అందుకే చెప్పాను క్యాలిక్యులేషన్ అనేది నీకు ఫాస్ట్గా ఉండాలని చెప్పి. ఇప్పుడు చూడండి, నీకు మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంది? క్యాప్ ఇండికేట్స్ మల్టిప్లికేషన్. 6 4 24, ఇది 24 ప్లస్ 2 28, దీని వాల్యూ 28. ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఈజ్ ఈక్వల్ టు అంటే లెస్ దాన్ అంట. అలా నువ్వు ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్ళాలన్నమాట. ప్లస్ బదులు ఏమో డివిజన్ పెట్టి. ఇప్పుడు నీ క్యాలిక్యులేషన్ అంతా చేయడం ఎందుకు, టైం వేస్ట్ కదా. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారని నేను చెప్తున్నాను. క్యాలిక్యులేషన్స్ మీకు చేసి ఉంటే ఇలాంటి ఆన్సర్లో పెట్టగలం. ఇన్కేస్ దీనికి ఏదైనా షార్ట్ కట్ ఉన్నా నీకు మళ్ళీ జస్ట్ షార్ట్ రీల్లో నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు దాకా నాకున్న నాలెడ్జ్ దీనికి షార్ట్ కట్ ఏం లేదు. నేనైతే ఫుల్ మెథడ్ నేర్చుకున్నాను. ఇన్కేస్ నేను చేసిన రీసెర్చ్లో దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉందంటే పక్క నేను మీకు యూట్యూబ్లో రీల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానికోసం మళ్ళీ స్పెషల్ వీడియో అయితే చేయాలి కదా. రీల్లో మీకు అప్లోడ్ చేస్తాను, మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్క నేను మీకు అప్డేట్ చేస్తాను అనమాట. దాంతోపాటు నేను మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి పక్క మెన్షన్ చేద్దాం అనుకున్నాను. ఎస్ఎస్సి మొన్న ఇందాక వీడియోలో నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను. SSC CGL _2K27 అనే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఇప్పుడు దాకా ఫాలో అవ్వలేని వాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి. ఎందుకు నేను దీన్ని ఫాలో అవ్వమంటానంటే, ఏమన్నా చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నా ప్రతిదీ నేను వీడియోకైనా రీల్కైనా వచ్చి చెప్పలేను, స్టోరీ పెట్టడం జరుగుతుంది. మీరు నన్ను అడగొచ్చు యూట్యూబ్లో కమ్యూనిటీలో పోస్ట్ కూడా చేయొచ్చు కదా అని. లేదు, నేను ఇన్స్టాగ్రామ్ ప్రిఫర్ చేయాలనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో నేను నా నోట్స్ కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి. నోట్స్ అప్లోడ్ అంటే ఏంటంటే, దాంట్లో నేను కరెంట్ అఫైర్స్ నోట్స్ పెడతాను. అలాగే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టాపిక్స్ ఉన్నాయి కదా, వీటిలో నా దగ్గర నోట్స్ ఉంటే ఆ నోట్స్ పెడతాను. ఇంకేమైనా సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా నేను మీకు దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ మీరు దీన్ని ఫాలో అవ్వండి. మీకు అన్ని మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి. టైం వేస్ట్ అయితే అసలు అవ్వదు. కమింగ్ టు ద పాయింట్, బాడ్మాస్ అనేవి మనకి ఇలా ఉంటాయి అన్నమాట. కంపల్సరీ క్వశ్చన్ ఇది. మీకు క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉండాలి. బాడ్మాస్ అయిపోయింది. ఇదేంటిది? మిస్సెలేనియస్. అంతేనా? కరెక్టేనా ప్రొనౌన్సియేషన్? ఇంకేస్ తప్పైతే నవ్వుకోకండి. మిస్సెలేనియస్ ఏదో ఒకటి. దాంట్లో క్వశ్చన్స్ ఏ రకంగా ఉంటాయి అంటే, సపోజ్ నేను ఒక క్వశ్చన్ తీసుకున్నాను, ఎడ్యుకేషన్ అని ఒక క్వశ్చన్ ఇస్తాడు.
ఆప్షన్స్ ఇస్తాడు నీకు, క్యాట్ అని. ఆప్షన్ బి ఇస్తాడు, కట్ అని. ఆప్షన్ సి ఇస్తాడు, డాన్ అని. ఆప్షన్ డి ఇస్తాడు, ట్రంప్ అని. ఏదో ఒకటి ఎగ్జాంపుల్సే కదా ఏది తీసుకుంటే ఏమైంది. ఇప్పుడు దీంట్లో క్వశ్చన్ మీకు ఏ రకంగా అడుగుతాడంటే, ఈ 4 వర్డ్స్లో ఏ వర్డ్ అయితే దీంట్లో లేదని అడుగుతాడు. అంటే అవి ఎలాంటి క్వశ్చన్, దాన్ని ఇంగ్లీష్లో ఎలా ఫామ్ చేశాడంటే క్వశ్చన్ని, యూజింగ్ దిస్ గివెన్ లెటర్స్ వితౌట్ రిపిటేషన్ హౌ మెనీ విచ్ ఆఫ్ ద లెటర్ విల్ నాట్ ఫామ్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్ అనమాట. అంటే ఏ వర్డ్ అన్నది దీంట్లో నీకు ఫామ్ అవ్వదు. సిఏటి క్యాట్ అంటే దీంట్లో ఉందా, ఉంది. సి ఉంది, ఏ ఉంది, టీ ఉంది, క్యాట్. సో ఇది పాసిబుల్ అవుతుంది. సియుటి కట్ ఉందా, సి ఉంది, యూ ఉంది, టీ ఉంది, ఇది కూడా కట్ అవుతుంది. డిఓఎన్ డాన్ ఉందా, డిఓఎన్ డాన్ కూడా ఉంది, ఇది కూడా అవుతుంది. ట్రంప్ ఉందా, టీ ఉంది, ఆర్ లేదు, యూ ఉంది, ఎం లేదు, సో ఒకటి కూడా లేదు కాబట్టి ఇది అవ్వదు అనమాట. సో నీకు క్వశ్చన్ ఏం అడిగాడంటే ఏ ఆప్షన్ అయితే నీకు అవ్వదు దీని నుంచి అని చెప్పేసి అడిగాడు. సో ఆప్షన్ డి అవుతుంది ఇలాంటి విషయంలో. సో ఆప్షన్ అనేది నీకు డి అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ నీకు ఇందులో అడుగుతాడు. సపోజ్ నీకు ఇందులో ఇంత ఈజీగా ఉంది కాబట్టి ఇలా అయిపోయింది. కొన్ని వర్డ్స్ ఉంటాయి రిపిటేషన్ వర్డ్స్ అనమాట. మీరు చూడండి, ఇంకో ఆప్షన్ ఉంది ఇలాగా, ఈ అనే ఆప్షన్ నీకు ఇలా నీకు ఏదో ఆప్షన్ ఇచ్చాడు, సిఏఏటి అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఇది అవుతుందా నీకు అంటే ఇది అవ్వదండి. ఎందుకంటే సిఏటి ఉంది, సి ఉంది, ఏఏ కాబట్టి ఒక ఏ ఉంది, టీ ఉంది కాబట్టి అలా కాదు. 2 సార్లు ఏ ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి క్వశ్చన్లో కూడా నీకు 2 సార్లు ఏ అన్నది రిపీట్ అవ్వాలన్నమాట. ఏ అన్నది అక్కడ నీకు 2 సార్లు లేదు కాబట్టి ఇది కూడా అవ్వదు. సో నీకు ఏమవ్వదు అంటే ఈ విషయంలో నీకు డి అండ్ ఈ 2 అవ్వదు. ఆప్షన్లో నీకు ఇలా అడగచ్చు, ఏమేమి అవ్వని అడగచ్చు, ఏమేమి అవుతాయని కూడా అడగచ్చు. ఇదే నీకు మిస్ చేయాలని ఉంది కదా, అది ఇలాగే అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ దాంట్లో అడుగుతాడు. ఈ విధంగా నువ్వు క్వశ్చన్స్ అన్ని అడగడం జరుగుతుంది. టాపిక్స్ అయితే ఇవే అండి, దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఏం లేదు. ఎగ్జాంపుల్స్ అనేవి నువ్వు ఎన్ని చేస్తూ ఉంటే, ఇందాక ఫస్ట్ చెప్తూ ఉన్నాను, ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాను, అన్నిసార్లు చెప్తున్నాను, తిట్టుకోకండి. ఎగ్జాంపుల్స్ నువ్వు ఎన్ని చేస్తే అంత ఫాస్ట్గా నువ్వు చేయగలుగుతావు, అంత నాలెడ్జ్ నీకు దీని నుంచి గెయిన్ చేయగలవు. దీని నుంచి నీకు 3 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయంటే నీకు ఆల్రెడీ నీకు 10 మార్క్స్ అనేవి చేతిలో ఉంటే, 6 to 10 మార్క్స్ నీ చేతిలో ఉంటే, 6 to 10 మార్క్స్ నీ చేతిలో ఉన్నాయంటే నీ ర్యాంక్ కంపేర్ చేసుకుంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు నీకు కొంచెం హై లెవెల్లో ఉంటావు అనమాట. సో మనం ర్యాంకింగ్లో కూడా అదే మాట్లాడుకున్నాం. మన ర్యాంక్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు. ఏం డైలాగ్ చెప్తాడంటే, నీ టార్గెట్ 10th మైల్ అయితే ఏం ఫర్ ద 11th మైల్. గుర్తుపెట్టుకొని నీకంటే తోపు ఇవ్వలేడు. అలాంటిది నీకంటే తోపు ఇవ్వలేడు అనుకుంటే నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ రీజన్ కవర్ చేయాల్సింది ఈ టాపిక్స్ అనమాట. సో ఇంతటితో మనకి సింబల్స్ అండ్ నోటేషన్స్ అనే టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ చెప్తాను. ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నా అంటే ఆల్రెడీ ఏబీసీలు గురించి మనం ఆల్రెడీ ఏబీసీలు నేర్చుకున్నాం కాబట్టి కోడింగ్ అండ్ డీకోడింగ్ కూడా మనకి ఏబీసీలే పనికి వస్తాయి. సో నేను నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ చెప్తాను. దాని తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, ఎస్ఎస్సి సీజీఎల్ రీజనింగ్లో అడిగేది ఏంటంటే బ్లడ్ రిలేషన్స్. అది కూడా మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చెప్పడం జరుగుతుంది. నేను కామెంట్ బాక్స్లో చూసాను ఒకరు, బ్రో క్యాలెండర్ సమ్స్ చెప్పు బ్రో. క్యాలెండర్ సమ్స్ చెప్తాను కాబట్టి ఇప్పుడు అప్పుడే కాదు, ఫస్ట్ నేను ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ నుంచి కవర్ చేసుకుంటూ వస్తాను. సో క్యాలెండర్ అనేది మనకి 3rd or 4th టాపిక్. మ్యాక్సిమం క్వశ్చన్ మనకి అడగకపోవచ్చు క్యాలెండర్ నుంచి, బ్యాంకింగ్ అయితే అడుగుతాడు. అలా అని చెప్పేసి ఎస్ఎస్సికి అడగడా అంటే అడగడానికి కాదు, అడుగుతున్నాడు. ఈ మధ్య అడగడం జరిగింది కాబట్టి దాని నుంచి నీకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తావు. మనకు ఒక క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే కాబట్టి అది కూడా నేను చెప్తాను. క్యాలెండర్ సమ్ చెప్పనని కాదు, కాకపోతే స్టార్టింగ్ వీడియోస్ అనేది మనం ఎక్కువ వెయిటేజ్ ఉన్నవి చెప్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి టైం అనేది చాలా షార్ట్ టైం ఉంది. ఒక 2 monthsలోనే మనకి ఎగ్జామ్ అనేది ఉంది. సో మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి. నా వీడియోస్ కోసం మీరు వెయిట్ చేయకండి, మీ ప్రిపరేషన్ అనేది మీరు చేస్తూ ఉండండి. ఆ మీ ప్రిపరేషన్తో పాటు ఒక కొంచెంసేపు టైం దీనికి ఇచ్చారంటే మీరు మొత్తం క్లాస్ అంతా వినొస్తుంది. ఈ టాపిక్స్ మీకు తెలిసే ఉంటాయి. 2 weeks పెట్టుకొని వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే కంపల్సరీ ఎందుకు వినమంటున్నానంటే మీకు తెలియని ట్రిక్స్ అన్నవి ఇక్కడ నేను చెప్తాను. ఆ ట్రిక్స్ తెలుసుకోవడం వల్ల ఎగ్జామ్లో మీకు టైం అనేది తగ్గుతుంది. దానివల్ల మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ మీరు చేయగలరు అనమాట. అందుకని నేను ప్రతిసారి వీడియో అనేది లాస్ట్ వరకు చూడమంటున్నాను. తెలుసు కదా, నేను సబ్స్క్రైబ్ చేయమంటుంది దేనికోసం అంటే నా సబ్స్క్రైబర్స్ కోసం కాదు, మీ నాలెడ్జ్ కోసం. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఏమవుతుందంటే నాలెడ్జ్ అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అవుతుంది. సో బయట కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది. మీరు అన్నది టైం వేస్ట్ చేసుకోకుండా ఈ 2 months మీరు జాగ్రత్త చదివితే ఎస్ఎస్సి సీజన్ మీరు క్రాక్ చేయగలరు. థ్యాంక్ యూ. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో.